బైబిల్ సెలవిస్తా, సంఘం ఆ రీతిగా అపవిత్రతో ఉన్న కారణాన సంఘాన్ని గురించి ప్రభు ఏం చెప్పాడో తెలుసా? ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఇర్మియా 12వ అధ్యాయం, బైబిల్ ఉన్న బిడ్డలు తెరిచి చూడండి. 7వ వచనంలో, నా మందిరమును నేను విడిచి ఉన్నాను. సార్ నన్ను గమనించాలి. నా మందిరమును నేను విడిచి ఉన్నాను. చాలా మంది చెప్తాము మందిరాన్ని, ఇది నా మందిరం, అది నా మందిరం, ఇది నా మందిరం. దేవుడు అంటున్నాడు, నీ మందిరం ఎక్కడిదిరా? మందిరం నాది. మందిరం ఎవరిది? మాణిక్యమన్న అంటాడు. మీ ఊరు ఏదన్నా? కామారెడ్డిలో అంటాడు మాణిక్యమన్న, ఈ మందిరం నాది. పైన కట్టినా నేను మందిరం, ఏసీ రూమ్ కట్టినా, బీసీ రూమ్ కట్టినా అంటాడు. ప్రభు అంటాడు, మాణిక్యం, మిస్టర్ మాణిక్యం, మందిరం నాదియా. ప్రభుతో మాణిక్యం అని అంటాడు, ఏం డబ్బులు ఇస్తువా నువ్వు నాకు? నేను కట్టినా ఈ మందిరం. కట్టడం నీదే, కట్టడం లోపల ఉన్నవారు నావారు. కట్టడం లోపల ఉన్నవారు. డేవిడ్ గారికి కూడా అర్థం కావడం లేదు. డేవిడ్ గారైనా మీ పేరు? ఏదో దీర్ఘాలోచనలో పడిపోయినారు. డేవిడ్ గారు చెప్పొచ్చు, మందిరం నాది, జహీరాబాద్లో మందిరం నాది. మా అయ్యగారితో చెప్పచ్చు, ఈ మందిరం నాదే. ఎంత అయింది? కోటి అయింది. కోటి అయిందో బుస్కోట్ అయిందో మనకు తెలియదు. మందిరం నాది అంటాడు. ప్రభు వచ్చి అంటాడు, నా కుమారుడు డేవిడ్, మందిరం నాది. ఏంది ప్రభా? ₹1,00,00,000 పెట్టి కట్టినానని. గోడలు నీవి, మందిరం లోపల ఉన్న వాళ్ళు నా వాళ్ళు. హల్లెలూయా. మా ఇమ్మాన్యుయల్ చర్చ్ మేము అట్లే అనుకున్నాం. మేము ఎప్పుడు మందిరాలు మావి, ఈ సేవకులు మా వాళ్ళు, బ్యా 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 అని కొత్త నీళ్ళకు వచ్చిన కప్పల్లాగా అరవం. మేము మందిరం ప్రభుదే. ఈ సంవత్సరం కానీ, ఇంకా 10 సంవత్సరాలు కానీ, 100 సంవత్సరాలు కానీ, ఇమ్మాన్యుయల్ సహవాసంలో ఇంకా ఎంత దేశాలు వ్యాపించిన మందిరాలు ఆయనవే. మేము ఆయన వారము, మేము ఆయన జత పని వారం. హలే, కూర్చోండి సార్. మేము ఆయన జత పని వారం. ఎప్పుడు మందిరం నాదనద్దు, ఆ గోడలే నీవి, గోడల లోపల ఉన్నవారు ఆయన వారు. బైబిల్ సెలవిస్తా, యేసు ప్రభుల వారు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న వ్యక్తుల సముదాయం అక్కడ ఉంది. యేసయ్య రక్తముతో కొనబడిన వ్యక్తులు అక్కడ ఉన్నారు. నువ్వు కొనలే వాళ్ళని, ఆయన కొన్నాడు. ఆ లోపల ఉన్న వారిని క్రీస్తు తన రక్తంతో కడిగి శుద్ధీకరించాడు. నీవు వారిని శుద్ధీకరించలేదు, క్రీస్తు తన రక్తంతో శుద్ధీకరించి అక్కడ ఉంచాడు. బైబిల్ సెలవిస్తారు, రక్షింపబడిన వారిని అనుదినము ఆయన సంఘంలో చేర్చుచుండేనని. ప్రభుల వారు ఆ సంఘంలోకి ప్రజల్ని చేరుస్తూ ఉన్నాడు. నువ్వు చేర్చలేదు. మనోళ్ళు చెప్తా ఉంటారు కదా, వీళ్ళు మత మార్పిడి చేసినారని. మత మార్పిడి అసలు మన మతమైతే కదా, మార్పిడి ఎట్లాడో మనకు తెలియదు. నూర్పిడి మాత్రమే మనకు తెలుసు. ఏ రోడ్లో పచ్చడేసి నూరుకోవడం మనకు తెలుసు. మార్పిడే మనకు తెలియదు. వాళ్ళనే అడిగి తెలుసుకోవాలి, మార్పిడి ఏందో చెప్పు తండ్రి, మేము కూడా మారిపోతాము అని. దయచేసి గమనించాలి, మాకు నూర్పిడి మాత్రమే తెలుసు, ఏ పచ్చడో నూరుకుంటాం. దేవుని పిల్లలు గమనించాలి. మిమ్మల్ని నేను మార్చగలిగితే నేను గొప్పగా చెప్తాను, చంద్రబాబు నాయుడు గారిని కూడా మార్చేస్తాను. నేను ఇంకా గొప్పగా చెప్తాను, జగన్ గారిని కూడా మార్చేస్తాను. మారే రకాల కనీసం మీరు మారే రకాల వాళ్ళకంటే మొండి కట్టాలి మీరు. జానన్న, ఎవరిని పిలుచుకొచ్చుకున్నావు? ఏందో ఇట్లా అంటే ఉండవు. 3వ సంతానమా? సారీ, 3rd జనరేషనా? ఎందుకు ఆ జనాన్ని ఇంటికి పట్టుకొచ్చింది? ఒక మాట వినకపోతే. వెరీ గుడ్. కొందరు మనవళ్ళు మనవరాలతో వస్తారు, ముద్దు. వాళ్ళు వీటికి ఎత్తుకొస్తే అప్పుడు అనిపిస్తుంది వద్దు అని. వీటికి వచ్చినాక అనిపిస్తుంది వద్దు అని. ఇంటికాడ ముద్దు, రారా మనం పోదాం కోటానికేనని. వాడు వీటికి వస్తే ఒక మాట వినిసావాడు.
అప్పుడు అనుకుంటాడు వద్దని, ప్రయోజనంలే, ఇంటికాడనే వద్దనుకోవాలా. అంతే కదా డేవిడ్ గారు, మీరు తెచ్చుకున్నారా మనవాళ్ళని? లేదా ఇంకా మనవాళ్ళు మనవరాళ్ళు? లేదా? ఎంత వయసు వచ్చింది ఇంకా లేదా? చెప్దాం అందరం గట్టిగా హల్లెలూయా చెప్దాం. అయ్యగారు మీకున్నారా మనవాళ్ళు మనవరాళ్ళు? బా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించుగాక, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఏం దీవెనలు ఎవరికి అవసరం లేదా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక, దేవుడు మీ పిల్లల్ని దీవించుగాక, దేవుడు మీ ఉద్యోగాలను దీవించుగాక, దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక, దేవుడు మీ మీద మీ భార్యలు పెత్తనం చేయనట్లు చేయనుగాక. బాగానే వింటా ఉండారు, పర్వాలే. భార్యకు పెత్తనం వస్తే మనకి ఇంకేముంది, తలుపు బేగం వేసేసి లోపల ఉంటారా నువ్వు అనేసి ఆమె వెళ్ళిపోతుంది బయటికి. దేవుడు అందుకే చెప్పినాడు, భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని. మొగుడికి ఏం చెప్పినాడు? వాళ్ళు ప్రేమిస్తూ ఉంటే కదా చెప్పేదానికి. ఆ మాట చెప్పొద్దేడా, ఏమన్నా పర్సనల్గా చెప్పన్నట్టు కూర్చున్నారు. పురుషులారా మీ భార్యల్ని వీళ్ళు ఏ సిద్ధాంతంలో ఉన్నారంటే, భార్య ఉన్నవాడు లేనట్టు ఆ టైపులోకి వెళ్ళిపోయినారు వీళ్ళు. పురుషులారా మీ భార్యల్ని మిమ్మును వలే పురుగు వాడిని ప్రేమించమనా? ఎవరు ఆ పుణ్యాత్ముడు? ఆమె కానీ నేను ఇందనుకో, ఇంటికి పోయి కట్టేసి కొడతాది నిన్ను. పొరుగు వాడిని ప్రేమించమని ఏం మనుషులు అయ్యా వీళ్ళు, ఏం వింటా ఉన్నారు? భలే వాళ్ళు అయ్యా మీరు స్వామి, జహీరాబాద్ వాళ్ళు. ఓకే, రేపు రాత్రికి ఇట్లా ఆన్సర్లు ఏమన్నా చెప్పారు, జాగ్రత్తగా వాక్యం వినండి. గట్టిగా హల్లెలూయా చెప్దాం, ఇంకా గట్టిగా. దేవుని వాక్యం సెలవిస్తాది, నా మందిరమును నేను విడిచిపెట్టాను, నా రక్తంతో కొనిన ఆ జనాంగాన్ని, నా రక్తంతో కడిగిన ఆ జనాంగాన్ని, నేను లోకం నుండి ప్రత్యేకించబడిన ఆ జనాంగాన్ని, యాజకులైన యాజక సమూహాన్ని నేను విడిచిపెట్టేశాను. ఎందుకు ప్రభువా అని అడిగితే ఆయన అంటాడు, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను, అది నా సొంత ఆస్తి వదిలిపెట్టేశాను. నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువు చేతికి అప్పగించి ఉన్నాను. ఆ సంఘము నా ప్రాణ ప్రియురాలు, నేను ప్రాణం పెట్టి సంపాదించుకున్న ఆలు అంటే భార్య. నా ప్రాణం పెట్టి సంపాదించుకున్న ఆలు నా ప్రాణ ప్రియురాలు. నా ప్రాణ ప్రియురాలైన ఆమెని నేనేం చేశానంటే, ఆమెను బైబిల్ సెలవిస్తుంది, నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువు చేతికి అప్పగించి ఉన్నా. సంఘాన్ని ప్రభుల వారి రోజున విసర్జించాడు, విడిచిపెట్టేశాడు, ఆమె శత్రువుకి అప్పగించేశాడు. ఎవరు శత్రువు అని అడిగితే, యేసు ప్రభుల వారికి శత్రువు సాతానుడు. సంఘాన్ని ఈ రోజున సాతానుడికి అప్పగించేశాడు. ఈ రోజున సంఘానికి పేరు యేసు ప్రభు పేరు ఆయనది. సంఘం లోపల పనులన్నీ సాతానుడివి. పేరు ఆయనది, సంఘం లోపల పనులన్నీ సాతానుడివే. దేవుని పిల్లలు దయచేసి గమనించవలసిన విషయం, ఇక్కడున్న ప్రతి బిడ్డ ఏదో ఒక సంఘానికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడున్న దైవ సేవకులు అందరూ ఏదో ఒక సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. రాత్రి మీరు ఆలోచించవలసిన విషయం, మందిరము నీదా లేక ప్రభుదా? మందిరములో ఉన్న వ్యక్తులు దేవుని యొక్క స్వాస్థ్యమా, నీ స్వాస్థ్యమా? ఆ మందిరాన్ని ప్రభుల వారు విడిచిపెట్టాడు, విసర్జించాడా, లేక మందిరాన్ని ప్రభుల వారు హత్తుకొని ఉన్నారా? మందిరంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఆయన ప్రియురాలు, సంఘము ఆయన ప్రియురాలు. నిజంగానే ఆయన ప్రియమైన భార్యనా, లేకపోతే
ఆయన శత్రువు చేతికి అప్పగించి ఉన్నాడు. ఆలోచించాలి. సంఘము యేసు ప్రభుల వారి ప్రియురాలైతే భర్తకు తగినట్టుగా భార్య అయిన సంఘం జీవిస్తూ ఉంటారు. ఓ భార్య, ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహము చేసుకుంటే భార్య భర్తకు తగినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ సంసారం కొద్ది కాలం సవ్యంగా జరుగుతుంది, ప్రేమగా, సమాధానంగా, సంతోషంగా. భర్తకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆ సంసారం, దాంపత్యం చాలా కాలం ఉండదు. విడిపోతారు, చెడిపోతారు, పోట్లాడుకుంటారు, రభస. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమనో తెలుసా? నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువు చేతికి అప్పగించారు. ఈ రోజున ప్రభుల వారు మన ప్రాణ ప్రియుడు, సంఘం ఆయన భార్య, ఆయనకు తగినట్టుగా జీవిస్తున్నామా? లేక శత్రువైన సాతానుడు క్రియలు సంఘంలో జరుగుతున్నాయా? ఆలోచించాలి. దైవ సేవకుడు ఒకటి బోధిస్తే సంఘంలో విశ్వాసులు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. చిన్న మాట చెప్తాను. 10 గంటలకు ప్రార్థన అంటే 11కు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, 12కు వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఈరోజు ఉపవాస ప్రార్థన అంటే 10 మంది రారు. ఈరోజు రాత్రి ప్రార్థన అంటే పాస్టర్ గారు, పాస్టర్ గారి భార్య, 6 పిల్లలు, లేకపోతే ఆ సంఘ పెద్ద ఎవరో ఆయన ఈయన కూర్చుంటారు. ఈరోజు సంఘంలో ప్రేమ విందు అంటే పిల్ల, జల్ల, గొడ్డు, గోద, పిల్లి, కుక్క మొత్తం వచ్చేసి ఉంటారు. నాయనా, విత్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ అనిమల్స్ ఆల్సో. కుక్కలు, పిల్లులు మొత్తం పట్టుకొస్తారు. మిగిలిన ఎముకలు దానికి వేసుకున్నాంలే, పట్టుకొద్దామా. ప్రేమ విందంటే అంత ఆసక్తి ఉంది. ఉపవాస ప్రార్థన అంటే ఎందుకు లేదు? ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఎందుకు లేదు ఆసక్తి? కారణం ఏమిటో తెలుసా? నీవు ఆయన ప్రియురాలివే, ఆయన శత్రువుకి నిన్ను అప్పగించేశాడు. ప్రియుడైన యేసు ప్రభుల వారితో సంఘం గడపాలి, అయితే గడపడం ఇష్టం లేదు. శత్రువు ఎలాగ ఒక వ్యక్తి శత్రుత్వం ఉంటే కలవడో, ఆ రీతిగా ప్రియునితో ప్రియురాలు కలవడం ఇష్టం లేదు. ప్రార్థనకు రారు, క్రమంగా ప్రార్థనకు రారు, వాక్యం వినరు, వాక్యానికి లోబడరు. ఏదో రావడం, ఏదో పోవడం, ఏదో ఇష్టం ఉంటే కూర్చోవడం, లేకపోతే మధ్యలోనే సెల్ ఆన్ అయితే హలో నేను మందిరంలో ఉన్నాను చెప్పరా, పాస్టర్కి వినిపించేటట్టుగా. వీడు శత్రువు, సైతానికి అప్పగించేసినాడు ప్రభు ఈయన్ని. ఈయనకి భయం లేదు, దేవుని భయం, మొగుడి భయం లేదు. మొగుడి భయం లేని పెళ్ళాం ఏం చేస్తుందో తెలుసా? పక్కింటోడు ఫోన్ చేస్తే ఉండు ఇప్పుడే వస్తాను, ఉండు అగు, ఏమో చెప్పు, నీకు రోగమో, వాడు మా ఇంట్లో ఉన్నాడని తెలియదా నీకు? బయట వచ్చి పక్కింటితో మాట్లాడుతుంది. మొగుడేమనుకుంటాడు? వస్తాడు, ఎవరే? మా అన్నలే అంటుంది. దయచేసి గమనించాలి. దేవుని పిల్లలు బాగా వినాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రియురాలైన సంఘాన్ని శత్రువుకు అప్పగించేశాను అంటున్నాడు. చాలా సంఘాలు ఈ రోజున శత్రువు చేతిలో పడ్డాయి. చాలా సంఘాలు ఈ రోజున శత్రువు చేతిలో పడ్డాయి. సహవాసంలో ఉపవాస కూడికకు నువ్వు వెళ్ళలేదు, రాత్రి ప్రార్థనకు వెళ్ళడం లేదు, లేకపోతే ఇంకొక బుచ్చిబ కూటానికి వెళ్ళడం లేదు, పాస్టర్ గారితో సువార్త దండయాత్రకు వెళ్ళడం లేదు, దేవుని పరిచర్యకు సహాయం చేయడం లేదు, దేవుని పరిచర్యలో సహకరించడం లేదు. ఇవన్నీ కూడా శత్రువు చేతికి అప్పగించబడిన బిడ్డలు చేసే పనికిరాని పనులు. దేవుని వాక్యం సెలవిస్తాది, అంటాడు, నా ప్రాణ ప్రియురాలిని నేను శత్రువు చేతికి అప్పగించేశానని. సంఘమా, రాత్రి సమయమందు నీవు శత్రువు చేతిలో ఉన్నావా? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణ ప్రియుడైన యేసు ప్రభు చేతిలో ఉన్నావా? ఆలోచించాలి.
సంఘమా, ఇటువంటి అవలక్షణాలు కలిగి ఉంటే నీవు శత్రువు చేతిలో ఉన్నావని అర్థం. ప్రాణప్రియుడైన యేసు ప్రభుల వారి చేతిలో ఉంటే, ప్రాణప్రియుని కొరకు ప్రాణం పెట్టిన ప్రియుని కొరకు ప్రియురాలు ఎంతో ఆరాటపడుతూ ఉంటాది. క్షణ క్షణం ప్రాణప్రియుని కొరకు ఎదురు చూస్తూ ఉంటాది. నా ప్రియుడిని నేను ఎప్పుడు కలవాలి, నా ప్రియుడిని ఎప్పుడు నేను మాట్లాడాలి, నా ప్రియునితో ఎప్పుడు నేను కలిసి ఉండాలని ప్రియురాలు ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలు గమనించాల్సింది ఒక మాట చెప్తాను. ఎవడైనా ఒకడు ఒక అమ్మాయిని ప్రేమించి, అమ్మాయి ఒక అబ్బాయితో ప్రేమిస్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఫోన్లో, రాత్రి పగళ్ళు మాట్లాడతారు. రాత్రి 2 అయినా కొరివిదయాల్లాగా మేల్కొని మాట్లాడుతానే. వాళ్ళమ్మ వచ్చి అంటది, ఏమే లైట్ ఆఫ్కుండా ఏం చేస్తాడవు? మమ్మీ సైన్స్ చదువుతా ఉందా మమ్మీ, ఈ సైన్స్ చదువుతా ఉండాని అంటుంది. వాళ్ళమ్మకి సైన్స్ అంటే తెలిస్తే కదా. వాళ్ళ ఇంటి ఆయన అడుగుతాడు, ఏం చేస్తా ఉంది పాపని? ఏందో సైన్స్ చదువుతా ఉందంటానని. వానికి ఊరు తెలదు, మా బిడ్డ రాత్రుల్లో 2 దాకా సైన్స్ చదువుతూ ఉంటుందని. అయితే 1 నెలే సైన్స్, తర్వాత బోలో జై మహారాజుకే నేను వెళ్ళిపోతుంది. ఇది సైన్స్ చదివి 2 గంటలు 3 గంటల దాకా వెళ్ళిపోతుంది. ఇద్దరికి ఆడబడి ఏడబడి వచ్చినాక ఏదో చెడిందిలే పడిందిలే అని పెళ్లి చేస్తారు. పెళ్లి చేసుకున్న 2 నెలలకు కూడా మళ్ళీ ఉండవు మాటలు. ఏమే వాడితో మాట్లాడమంటే ఏం మాట్లాడేది వంతో? నువ్వేం దాంతో మాట్లాడమంటే ఏం మాట్లాడేది దాంతో? పెళ్లి కాకముందు ఇద్దరు పిల్ల కుక్కల్లాగా మూతులు నాక్కున్నారు. పెళ్ళి అయిన తర్వాత పెద్ద కుక్కల్లాగా గజ్జి కుక్కల్లాగా కరుచుకొని చచ్చిపోతా ఉన్నారు. ఫోన్ ఎత్తుకుంటే మమ్మీ వీడు తన్నేస్తూ ఉన్నాడని. మా అయ్యగారు ఏదో చెప్తాను, మాకు ఇట్లా కేసులు బోల్డ్ అన్నీ వస్తూ ఉంటాయి. నిద్రపోయినా ఈ కేసులే, నిద్ర లేపి చెప్తారు మళ్ళా స్టోరీలు. ఏమో ఈ ఆడోళ్ళు పెట్టుకుంటే పెత్తనాలు. అమ్మ సమస్య ఏదో చెప్పు. అది కాదు అయ్యగారు విను, అది కాదు అయ్యగారు విను. ఈడ మేము దేశానికి సువార్త చెప్తే ఫోన్లో వాళ్ళు బాగా చెప్తారు. నిజంగా ఆడోళ్ళు ఫోన్ అయితే నేను చూస్తాను, తప్పని పెట్టేస్తాను. ఎందుకంటే మహాతల్లి చరిత్ర మొదలు పెట్టిందంటే మొగుడు కాటి నుండి ఎత్తుకుంటుంది. ఎత్తుకొని మా సమస్య ఏదో చెప్పే నీకు దండం పెడతాను. అది కాదు అయ్యగారు పూర్తిగా వింటే కదా నీకు అర్థమైంది. నాకు ఇట్లా స్టోరీలు బాగా తెలుసు చెప్పే తల్లినని. ఓసారి ఓ పిచ్చిది ఫోన్ చేసింది. నేను అన్నాను, పెట్టేయి పాప నీకు దండం పెడతాను, పెట్టేయి నాకు వేరే పనులు ఉన్నాయని. పెట్టేయి అంటే పెట్టేస్తా కానీ అయ్యగారు నాకు రీఛార్జ్ చేయించు. నేను వచ్చాయి అందరు నాకు కానికేస్తే నువ్వు నీకు కానికేయమంటావు ఏంది? ఇది పాపాత్మురాల. నేను దానికి రీఛార్జ్ చేయించమని ఎంత చీప్ అయిపోయినా నేను. నీకు అర్థమైందా? ఏదో జాలిపడి ఫోన్ ఎత్తుకుంటే రీఛార్జీల దాకా వెళ్ళిపోయింది మా పరిస్థితి. దయచేసి గమనించాలి, ఎటువంటి రకాలు ఉన్నారంటే చాలా రకాలు. అయితే ఎవరి సైన్యం అంతా శత్రు సైన్యం. ప్రభు అంటాడు, నా శత్రువుకి వాళ్ళని అప్పగించేసినాను. ఎవరికి అప్పగించినాను? అయ్యగారులు మాట్లాడడం లే, వాళ్ళు అగ్రిమెంట్లో సంతకం పెట్టి వచ్చినట్టున్నారు. కూటానికి పోతాం కానీ నోరు జరం, ఇదిగో ఇట్లు తమ విధేయుడు సోన్సు అని. చెప్పండి సార్, బైబిల్ సెలవిస్తుంది. ఎవరికి అప్పగించినారు చెప్పండి సార్, మీరు కాదులే చెప్పండి. ఎవరికి అప్పగించినాడు? శత్రువుకి. శత్రువు ఎవడు? సైతానికి. ఇప్పుడు సంఘాన్ని ప్రభుల వారు చూస్తూ, నువ్వు నా స్వాస్థ్యమే నిజమే, నా ప్రాణ ప్రియురాలివి నిజమే, కానీ నిన్ను నా శత్రువుకి అప్పగించేసినాను. నా ప్రాణం పెట్టిన ప్రియురాలుగా నిన్ను చేసుకోవాలనుకుంటేని, కానీ నేను పెట్టిన ప్రాణం వ్యర్థమైపోయాది. నీ పనులన్నీ పనికిరానివే, అందుకే నా శత్రువుకి నిన్ను అప్పగించానంటాడు. ఈరోజు చాలా సంఘాలలో ఉన్న కుటుంబాలలో శత్రువు పని చేస్తూ ఉన్నాడు. భర్త ప్రార్థనకు వెళితే భార్య వెళ్ళదు,
భార్య ప్రార్థనకు వెళ్తే భర్త వెళ్ళడు. భార్య భర్త ఇద్దరు డ్రెస్సులు వేసుకొని లింగు 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 అని పోతారు. పిల్లలు పోరు. పిల్లలు అంటారు, మమ్మీ డోంట్ డిస్టర్బ్ మీ, మాకు ఎగ్జామ్స్ ఉన్నాయంటాడు. వాని పిల్లకొడు ఏమీ లేదు, వాడి ఇంట్లో టీవీ చూసుకుంటా ఉంటాడు. ఆ పిల్లదంటాదు నాకు స్పెషల్ క్లాస్ ఉంది అని వెళ్ళిపోతుంది. అది అన్న తిరుగుతూ ఉంటుంది. దయచేసి గమనించాలి. ఎందుకు వచ్చి అయ్యగారికి చెప్తారు, మా పిల్లలు మార్పు కొరకు ప్రార్థించండి అని. వీళ్ళేం మారాలి? మొదట పిల్లలు కాదు. బైబిల్ సెలవిస్తుంది, చెట్టు ఒకటి కాయలు ఒకటి అయి ఉంటాయా? ఏ చెట్టుకి అదే కాయలు కాస్తాయి. పల్లేరు చెట్లలో ద్రాక్ష పండ్లైనను, ద్రాక్ష చెట్లలో పల్లేరు కాయలైనను కాయవని ప్రభులు వారు స్పష్టంగా సెలవిచ్చారు. సంఘమా, ఈ రోజున మీరు ఆలోచించాల్సింది, సంఘంలో చాలా కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబం ఆలోచించాల్సింది, ఏ శబ్దం వింటున్నా సాతానుడిదా, యేసు ప్రభుల వారిదా? ఈ రోజున ఆలోచించాల్సింది, నువ్వు శత్రువు చేతికి అప్పగించబడ్డావా? నీ ప్రాణప్రియుడైన యేసు ప్రభుల వారి చేతిలో నీవున్నావా? ఆలోచించాలి. బైబిల్ సెలవిస్తాది, నా ప్రాణ ప్రియుడు, నా ప్రాణ ప్రియురాలిని దాని శత్రువుకి నేను అప్పగించానని ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత దుఃఖకరమైన సమాచారమో ఆలోచించాలి.